అంటే సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ బిఫోర్ మై రిలీజ్ ఆల్సో. సో ద ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ నో హూ ఇస్ దమ్. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్, ప్రాబ్లం చిన్నదైపోయి మనం పెద్దదైపోవాలి. నాకు ఇది జరిగింది అని చెప్పి సింపతి కార్డులు కొట్టుకునే అంత అవసరం లేదు. కాకపోతే అది జరిగినప్పుడు బాధపడ్డా, ఎందుకంటే అది నా ఒక్కటి సినిమా కాదు. ఆ ఒక్క పర్టికులర్ సినిమా 6 సంవత్సరాలు కష్టపడి టీం అందరూ చాలామంది, వాళ్ళు ముక్కు ముఖం తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, దాన్ని మేము తీసిన బడ్జెట్లు మీకు తెలియదు, మేము ఏ టెంపరేచర్లో పనిచేసినామో తెలియదు, 2-3 సార్లు చచ్చిపోతున్నాం మేము. అంత చేసినప్పుడు దాన్ని అటాక్ చేసినప్పుడు బాధ అయ్యి ఎవరు చేసిరో తెలియదు, జరుగుతుందని చెప్పి చెప్పుకోవాలి కదా సార్. అంతేగాని దాన్ని పట్టుకొని నేను తర్వాత దాన్ని పట్టుకొని నిలబడలే కదా. శత్రువులు ఉన్నారా అంటే శత్రువులు ఏంటి తెలియదు అంటున్నారు ఎవరో. అదే ఏదో ప్రోటోటైప్ రన్ చేస్తున్నట్టున్నారు, కానీ విశ్వక్ అన్నట్టు దర్ ఇస్ నో పాయింట్ వేస్టింగ్ టైమ్ ఆన్ ఇట్. ఇంకా దాన్ని లీగల్ గా ట్రై చేస్తున్నాము, కానీ చెప్పారు కదా కార్పొరేట్స్ తో లీగల్ అనేది తెగేది కాదు కదా. సో దాన్ని ఓవర్కమ్ చేసుకునే అంత బెటర్ సినిమా తీసుకుంటాం తప్పితే ఇట్లాంటి వాళ్ళ గురించి. అంటే ఇప్పుడు నెక్స్ట్ నాకు డీజే టిల్లు వచ్చింది. డీజే టిల్లు కూడా నెగిటివ్ కామెంట్లు చేశారు. సినిమా ఎఫెక్ట్ చేసిందా? నెగిటివ్ 10% ఉంటే దాన్ని 40% చేస్తున్నారు. అంత ఓపిక ఎవరికి ఉందండి? మనకి పని అది కాదు కదా. విపిఎన్ అనేది ఫోన్లో ఆన్ చేస్తే ఇక్కడ కూర్చొని మనం ఎక్కడన్నా క్రైమ్ చేయొచ్చు. దట్ ఈస్ అ బేసిక్ థింగ్ ఆన్ ఎనీ ఫోన్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మాకు ఎక్కువ పనులు ఉన్నాయి. అవన్నీ పట్టు కూర్చుంటే మెయిన్ స్ట్రీమ్ వదిలేయాల్సి వస్తుంది. ప్రిన్సిపల్ సార్, ఓ మై గాడ్, కంప్లీట్ చేసేది చేయండి సార్. జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫాలోయింగ్ ఇమేజ్ ఒక పేరు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరు ఆ లీగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందండి సార్. జనతా గ్యారేజ్ అనే సినిమా ఫిలిం నగర్లో, అంటే జనతా గ్యారేజ్ అనే సినిమా జరుగుతున్నప్పుడు ఫిలిం నగర్లో ఒక పలానా ప్లేస్లో టీం అందరూ కలిసి అక్కడ ఒక గ్యాదరింగ్ నడుస్తుంది, టీమ్ గ్యాదరింగ్. అది నా ఫ్రెండ్ ప్లేస్, అది నా ఫ్రెండ్ రెస్టారెంట్. నేను నా సొంత ఫ్రెండ్ని, నాకు చాలా ఇష్టం, ఒక్క ఫోటో ఇప్పి అంటే, ఈరోజు నా కస్టమర్ రా, నువ్వు నా ఫ్రెండ్ కాకపోతే నేను నీకు ఫోటో ఇప్పి అన్నాడు. నేను అయినా బాల్కన్లో కొరటాల శివ గారితో గట్టిగా మాట్లాడుతుంటే ఆ పక్క రోడ్లో బైక్ ఆపుకొని అట్లా నిల్చొని ఆయన మాటలు విన్నా 2-3 గంటలు. ఆయన నాకు ఎంత ఇష్టం అంటే ఆయనని ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటా. అండ్ ఆయన నన్ను చూసి గర్వపడేలాగా నేను ఎదగాలంటే విశ్వక్ సేన్కి పేరు రావాలని ఆయన అనుకుంటాడు. నేను చెప్తా ఆయన మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే విశ్వక్ సేన్ లాగా ఎదగాలనుకుంటాడు, కానీ విశ్వక్ సేన్ నాలాగా యాక్టింగ్ చేయాలని ఆయన అనుకోడు. సో నేను కూడా అది చేయాలి. లీగ్లోకి వెళ్తే ఆఫీస్ దానికే వచ్చిన ఇండస్ట్రీకి. అదే కంటిన్యూ చేద్దాం. మీ అందరూ ఒకళ్ళే వచ్చి సినిమా చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరితో వచ్చి సినిమా చూస్తారని నా ఆశ అంతే. వేణుగోపాల్ గారు, ఇంట్లో వాళ్ళందరూ కానీ టికెట్లు ఇవ్వండి. మీరు లేదు ఈసారి 600 వచ్చిన 2 స్క్రీన్లు ఇవ్వండి అందరికి. అదేంటండి రివ్యూర్ సినిమా, ఇప్పుడు మీరు రివ్యూ రాయాలా? కానీ నేను చెప్పేది మీరు రివ్యూ రాయాలా? టికెట్ కొనుక్కునే సినిమా చూసి రాయండి. నేను ఇస్తే టికెట్ చూసి రాయటం ఎందుకు? నేను ఫ్యామిలీస్ అందరికి చూపిస్తాను, నా ఇష్టం అండి. నేను నా మీడియా, ఇప్పుడు దిస్ ఇండస్ట్రీ కోఎగ్జిస్ట్ అవ్వాలి అందరం, మీడియా కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ నాకు. సో ఆ మీడియా ఫ్యామిలీస్ వచ్చి ఒక వీకెండ్ సాటర్డే ఈవినింగ్ సినిమా చూడాలని నా కోరిక అంతే. మీకు ఇష్టం లేదా మీరు రామాకండి. నేను ఒక రిక్వెస్ట్ చేయొచ్చా అన్న? నేను ఒక రిక్వెస్ట్ చేయొచ్చా అక్క? ఒక్క రిక్వెస్ట్ ఐ వాంట్ టు బ్రేక్ ద ప్యాటర్న్. పెద్ద హెల్ప్ ఏం కాదు, మీ మీడియా వాళ్ళందరినీ అడుగుతున్నాను. మీరు అందరు కలిసి ఒక స్క్రీన్లో చూడకుండా ఈసారి ఏం చేద్దామంటే ప్యాటర్న్ బ్రేక్ చేసి ఒక ప్యాటర్న్ బ్రేక్ చేసి
మీరు ఒక ఒక 33%గా డివైడ్ కండి. మీరు కొంతమంది కూర్చోండి, జనాలతో కూడా చూడుర్రి. మీరు అందరు కలిసి చాలాసార్లు మంచిగా ఉన్న సినిమా కూడా సైలెంట్గా చూస్తుంటే మాకు మనం ఏమైనా తప్పు చేసినామా అని అనిపిస్తుంటుంది అంతే. సో మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు నాకు తెలుసు అందరూ వీళ్ళు ఎవరు సినిమా చూడకుండా ఆగరు కదా, నేను షో వేయలేదు కదా అని. మరి వాట్స్ ద పాయింట్? మీరు అందరూ ఫ్యామిలీస్తో సాటర్డే ఈవినింగ్ ఫ్రైడే ఎందుకు ఏమంటే వర్క్ కాదు, నేను అడిగిందానికి ఓకే అనమని చెప్పు. ఓకేనా? ఈసారి మార్నింగ్ షో పడేది, ఈసారి మీరందరూ ఒకటే దాంట్లో చూడట్లేరు, మీరు సగం ఆడియన్స్ సగం, అట్లా చూద్దాం ఈసారి. డన్ కదా? మీరు ఓకే అన్నారు, డన్. ఓకే అన్నారు, నువ్వు అది ఓకే కదా, డన్. అది ఒక్కటి చేయరు, లేదన్నా లేదు ఓకే అన్నారు. గ్రూప్